ఆ పెద్దలందరి కన్నులు ఎదుట అలాగే చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పాడో ఏం చేశాడు అదే చేశాడు. ఈరోజు దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేయొద్దు. ఎందుకంటే దేవుడు చెప్పింది చేస్తే అది మనకి ఆశీర్వాదం, దేవుడు చెప్పింది చేస్తే అది మనకి దీవెన, దేవుడు చెప్పింది చేస్తే దేవునికి మనం లోబడ్డాడు. దేవుడు చెప్పాడు అమాలేకులను అందరినీ హతము చేసి పడే పని చెప్పాడు. సౌలు ఇజ్రాయెల్ పెద్దల మీద మొట్టమొదటి రాజు, కానీ ఏం చేశాడు తెలుసా? చంపకుండా అగాగు అనే రాజును తీసుకొని ఇక్కడ ఆయనను ప్రాణాలతో విడిచిపెట్టాడు. తర్వాత అక్కడ మంచి మంచి ఆవులు ఎడ్లను తీసుకొచ్చి ఆయన ఇంటి వెనకాల కట్టేసుకున్నాడు. అప్పుడు యెహోవా దేవుడు బాధపడ్డాడండి, మనసులో నొచ్చుకున్నాడు. దేవుడు ఏది చెప్పాడో అదే చేయాలి. అవన్నీ శపితమైనవి, నేను శపించాను, వాటిని చంపిపడే అని చెప్పాడు దేవుడు. ఈ రాజు దేవుడు చెప్పినట్టు చేయాలనా?